ప్రజల చెవుల్లో పిచ్చిపూలు పెట్టడంలో టీడీపీ నేతలు బాగా సక్సెస్ అయ్యారు. వీళ్ల అభూత కల్పనలు, మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. టీడీపీకి ఓటు వేసి నెత్తి నోరు బాదుకుంటున్నారు. నీకు 15,000, నీకు 18,000 అంటూ ఎప్పుడైతే నిమ్మల రామనాయుడు ఎన్నికల్లో ప్రచారం చేశారో అప్పుడే అది వైరల్ అయింది. ఎన్నికల్లో గెలిచాక నిమ్మలతో పాటు చంద్రబాబు ప్రభుత్వం ఈ హామీని అటకెక్కించింది. దీంతో జగన్ ఇచ్చిన ఆ అమ్మఒడి 15,000 దక్కక ఇటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇస్తామన్న 15,000, 18,000 రాక మహిళా లోకం ఎదురు చూస్తోంది. అయితే ఇప్పట్లో కూటమి ప్రభుత్వం ఈ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. జనాలను కూడా ఇప్పట్లో సాధ్యం కాదు అంటూ లోకేష్, చంద్రబాబు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం దీన్ని మర్చిపోరు కదా. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ చేస్తూ హోరెత్తిస్తోంది. తాజాగా నిమ్మల గారి మరో ఆణిముత్యం వెలుగు చూసింది. నిమ్మల ఎన్నికల ప్రచారంలో దేన్ని వదలలేదు. ఓ పెళ్లి జరుగుతుంటే అక్కడ భోజనం చేస్తూ వారి వద్దకు వెళ్లి మధ్యలో సైకిల్పై కూర్చుని నీకు 15,000, నీకు 18,000 బస్సు ఫ్రీ అంటూ అలవి కాని టీడీపీ హామీలను వల్లవేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ వీడియో చూసి నిమ్మల వాడకం మామూలు వాడకం కాదు, ప్రజల్ని మోసం చేయడానికి ఏ అవకాశాన్ని వదలలేదు అంటూ నెటిజన్లు ఈ వీడియో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. వికలాంగులు, దివ్యాంగులు ఉన్నారు కదా, అలాగైతే 6,000 రూపాయలు. మీ అందరూ కూడా 18,000, చదువుకునే పిల్లలందరికీ 15,000 అమ్మా. ఆర్టీసీ ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ప్రతి ఇంటి దగ్గర మళ్ళీ కట్టెలు పోయి కనపడుతూ ఉంది. ఏంటమ్మా కట్టెలు పోయిన గ్యాస్ లేదంటే గ్యాస్ ఉంది కానీ 1200కి కొనలేకపోతూ ఉన్నాం. అందుకని వేడి నీళ్ళు, అన్నం దీని మీద వండుకుంటూ ఉన్నాం. గ్యాస్ మీద ఏమో కూర వండుకుని నెల రోజులు వచ్చి గ్యాస్ 2 నెలలు మెయింటైన్ చేస్తామని అంటే ఇంకా మీకు ఆ బాధ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు.